తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నుంచి పల్నాడులో మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఎలాగన్నా అరెస్ట్ చేయాలి, అసలు దాని కొరకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నట్టు పల్నాడులో ప్రవర్తించడం, మరీ ముఖ్యంగా మాచర్లలో. ఎట్టకేలకు నిన్న రాత్రి తెలుగుదేశం ప్రభుత్వం లేదు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక సీనియర్ లీడర్ రామకృష్ణారెడ్డి గారు పోలీస్ ఆధీనంలో ఉంటే, కస్టడీలో ఉంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ మాచర్ల పోతుంటే అక్కడ దాడి చేయడానికి కూడా ప్రయత్నించి, అందరం చూస్తున్నాం, ఇప్పటివరకు ఎక్కడా ఇటువంటి ఘటన మేము చూడలా. గడిచిన 20-30 సంవత్సరాల్లో పోలీసులు అరెస్ట్ చేస్తారు, కోర్టులో హాజరు పెడతారు, బెయిల్ ఇస్తారా ఇవ్వరా అది కోర్టు యొక్క విచక్షణ. కానీ పోయే ముందు అక్కడ తెలుగుదేశం నాయకులు రావటం, హేళన చేయటం, దాడి చేయడానికి ప్రయత్నించటం, చివరికి రామకృష్ణారెడ్డి గుద్దాడని దాని మీద మళ్ళీ రాతలు రాయిపీయటం, ఇది ఎంతవరకు సమంజసమో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలనే కోరుకుంటున్నాం. నిజంగా చూస్తే ఈరోజు మీరు ఏదైతే ఈవీఎం కేసు అని ఎలక్షన్ పోలింగ్ అయినప్పటి నుంచి ఊదరగొట్టి మరి అరెస్ట్ చేయించారో రామకృష్ణారెడ్డి గారిని, దాంట్లో కోర్టు నిన్న రాత్రి బెయిల్ ఇచ్చేసింది. ఎస్, బెయిల్ ఆయన హక్కు కాబట్టి వెంటనే రావటం జరిగింది. కానీ ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయో, కారంపూడిలో సిఐ మీద ఒత్తిడి తెచ్చి బుక్ చేసిన కేసు కావచ్చు, లేదు మరొక నాయకుడు పాల్వాయి గేట్లో తెలుగుదేశం నాయకుడు బుక్ చేసిన కేసుల్లోనే ఈరోజు కక్షపూరితంగా రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పెట్టడం జరిగింది. చట్టపరంగా మేము పోరాటం చేస్తాం, చట్టపరంగానే ముందుకు పోతాం. తప్పకుండా మా నాయకుడు మళ్ళీ బయటకు వస్తాడు. అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఎటువంటి సంఘటనలైనా సరే ఎదుర్కొని పల్నాడు ప్రాంతంలో ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేశామో వాటిని నిరూపించుకుంటూ ముందుకు పోయి పార్టీని నిలబెట్టుకుంటాం. కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడతాం. మా నాయకుడు ఇచ్చిన ఆదేశాలతో తెలియచేస్తున్నాం. అలాగే గడిచిన వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆఫీసులు చట్టపరంగా, ఇదిగో దాదాపు 2016లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జీవో తెచ్చారు. ఏ పార్టీ అయినా, నేషనల్ పార్టీకి, స్టేట్ రీజనల్ పార్టీలకి, అసెంబ్లీలో బలం ఉన్న పార్టీలకి ఇదిగో ఈ రకంగా అలాట్ చేయొచ్చు. వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే ల్యాండ్స్ అలాట్ చేసి కట్టుబడులు చేసుకుంటే ఈ రోజున 1-2 ఇరగొడుతున్నారు. కొన్నిటి మీదకి తెలుగుదేశం నాయకులు, మంత్రులు, అధికారంలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు కొంతమంది వైఎస్ఆర్సీపీ ఆఫీసులోకి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం? ఒక కొత్త సాంప్రదాయానికి మీరు తెరలేపుతున్నారు. ఈరోజు మాకు జరిగింది రేపు మీకు జరగచ్చు. ఎవరి ఆఫీసు వాళ్ళకు ఉంటుంది. ఎస్, మేము చట్టపరంగా అలాట్ చేశామా లేదా దాన్ని చూడండి. ఓకే, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మీరు లేవనెత్తండి. ప్రభుత్వంలో మీరున్నారు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మా అలాట్మెంట్ కరెక్టా కాదా, చట్టపరంగా చేశామా లేదా లేవనెత్తండి. మేము అన్నిటికీ సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. అంతేగాని తెలుగుదేశం నాయకులు వచ్చి మా ఆఫీసుల్లో ప్రెస్ మీట్లు పెట్టడం, ఆఫీసులు ఆక్రమించుకుంటామని స్టేట్మెంట్లు ఇవ్వటం ఎటు దారి తీసిద్దో మీకే వదిలేస్తున్నాం. ఎదురుదాడి రాజకీయాలు ఎవరికీ మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో చట్టపరంగా మేము చేశామా లేదా మీరు చూసుకోండి. రూల్ ప్రకారమే అన్ని జీవోలు క్యాబినెట్లో పాస్ అయిన తర్వాతనే వైఎస్ఆర్సీపీకి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఆఫీసులు కట్టుబడి చేస్తున్నామని తెలియచేస్తున్నాం. మిత్రులు మహేష్ గారు చెప్పినట్టుగా పల్నాడు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు నిన్న కొన్ని అనివార్య పరిస్థితుల్లో అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కోర్టులో బెయిల్ కోసం, యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే చాలా విచారణ తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ను తిరస్కరించడంతో రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. రామకృష్ణారెడ్డి గారు కూడా
స్వచ్ఛందంగా లొంగిపోయి అరెస్ట్ అయ్యారు. తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని మేమందరం ఇవాళ కలిసి కొన్ని విషయాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, పలనాడు ప్రాంతానికి చెందినటువంటి పౌరులకి కొన్ని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. రామకృష్ణారెడ్డి గారు సుదీర్ఘకాలం నుంచి ఆ నియోజకవర్గంలో గెలుపొందుతూ వచ్చారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు, అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా గెలిచినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. వరుసని కంటిన్యూస్గా 4 times గెలవటం జరిగింది. ఈ ఎన్నికలకు ముందే 2-3 సంవత్సరాలకు ముందే ఒక భారీ ప్లాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఏ విధంగా అయినా సరే ఈసారి రామకృష్ణారెడ్డిని ఓడించాలి, ఎంతకైనా తెగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం అక్కడికి రావడం, అక్కడ రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెట్టుకుంటారు. అది వారి స్వేచ్ఛ, మేము కాదని అనను. కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. పెట్టి ఆయనకి పెట్టుబడులు పెట్టి ఆయన నడిపి ఏదో ఒక విధంగా రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని, రామకృష్ణారెడ్డి గారిని ఓడించాలి, వేధించాలి అనేటువంటి పద్ధతుల్లో ప్రయాణం సాగించారు, రాజకీయ ప్రయాణం. ఎన్నికల్లో జరిగినటువంటి విషయాలు మీకు తెలుసు. ఈవీఎంని పగలగొట్టాడు అనేది టీవీల్లో కూడా వచ్చింది. అది పోలీసు వారు ప్రదర్శించింది కాదు, ఎలక్షన్ కమిషన్ ప్రదర్శించింది కాదు. అది లోకేష్ గారి ట్విట్టర్ నుంచి బయటకు వచ్చింది. మరి ఆయనకు ఎందుకు అలా వచ్చిందో, అంత శక్తివంతం ఎలా వచ్చిందో లోకేష్ గారికి నాకైతే అర్థం కాల. నాకే కాదు, ఎవరికీ అర్థం కాదు. ముందు ఆయనకు వచ్చింది అది విజువల్, దాన్ని ట్విట్టర్లో పెట్టారు. ఆ ట్విట్టర్లో పెట్టింది చూసి కేసు పెట్టారు. ఈ కేసు అనేది ఇట్ ఈస్ ప్యూర్ ఏ బెయిలబుల్ కేసు. ఆటోమేటిక్గా 7 సంవత్సరాల రూపశిక్ష పడేది కాబట్టి పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చేస్తారు. అలా ఉండటానికి వీల్లేదు. ఈ కేసు పెట్టినా అతనికి బెయిల్ రావడానికి వీల్లేదు అనేటువంటి ఒక దురుద్దేశంతో 307 కేసు పెట్టారు. 1 కాదు 2 పెట్టారు. ఎవరు పెట్టింది? ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ మీద పెట్టారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు? ఇన్సిడెంట్ జరిగిన 9 రోజులు కంప్లైంట్ ఇచ్చాడు. 9 రోజుల తర్వాత కేసులో పెట్టారు. వాట్ ఈస్ దిస్? అర్థం కావట్లేదు. ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్ అని. సంఘటన జరిగితే ఆ సంఘటన జరిగిన తక్షణమే నన్నో లేకపోతే సంబంధిత రామకృష్ణను ముద్దాయిగా పెట్టి కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ సంఘటన జరిగిన 9 రోజుల తరువాత 307 బుక్ చేశారంటే ఆ డిలే అంటే చాలా కింద నుంచి పై దాకా మాట్లాడుకున్నారు, ఫోన్లో మాట్లాడుకున్నారు, లోకేష్తో మాట్లాడుకున్నారు, చంద్రబాబుతో మాట్లాడుకున్నారు, అందరితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఈవీఎం కేసులో అయితే ఎమ్మటే బెయిల్ వచ్చేస్తే రామకృష్ణారెడ్డికి అలా కుదరదు, 307 2 పెడదాం, అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా 307 2 పెట్టించారు. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. సరే కేసులు పెట్టారు, ఇవాళ అరెస్ట్ అయింది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మేము చూస్తాం, మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. ఇవాళ మీరు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టుకు మేము వెళ్తాం, జిల్లా కోర్టుకు వెళ్తాం. శాస్త్రంగా ఏం జైల్లో ఉన్నాడు కదా మా రామకృష్ణారెడ్డి గారు, బయటకు వస్తాడు కదా, 307లో బెయిల్స్ వస్తాయి. కాకపోతే ఇట్ మే టేక్ టైం. మమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి, కక్ష సాధించాలి, వరుసనే గెలుస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి మీద కక్ష సాధించాలనే ఏకైక దురుద్దేశంతో ఈ కథ అంతా నడుస్తూ ఉన్నదనేది మా ఉద్దేశం, మా ఆవేదన అని మనం చేస్తున్నాం. నేను తీసుకెళ్లారండి, మొన్న మా నాన్నగారు చెప్పాడు, ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ, ఫేక్ న్యూస్లన్నీ కూడా కలిసి ఆ ఫ్యాక్టరీలో రిలీజ్ చేస్తుంటారు. రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి సొంత కారులో తీసుకెళ్లటం పట్ల విమర్శలు వచ్చాయంట. రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఎప్పుడైతే బెయిల్ రద్దయిందో పోలీసు వారు, అయ్యా నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు, గౌరవంగా మా రామకృష్ణారెడ్డి గారు తన సొంత కారులో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత అరెస్ట్ చూపిస్తారు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేదు, అరెస్ట్ చూపిస్తారు. అప్పుడు అరెస్ట్ చూపించి ఆ తర్వాత ఆయన్ని మాచర్ల కోర్టుకు తీసుకువెళ్లారు. రాత్రి అర్ధరాత్రి 12ంటికి మాచర్లో ప్రొడ్యూస్ చేశారు. ఎందుకంటే విత్ ఇన్ 24 అవర్స్ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో విత్ ఇన్ 24 అవర్స్లో ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, అది చట్టం. 24 అవర్స్ లోపే ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నారు అక్కడ పోలీసు వారు. శభాష్. అర్ధరాత్రి తీసుకెళ్లారు. అర్ధరాత్రి తీసుకెళ్ళినప్పుడు కూడా ఏం చెప్పారంటే, నేను పేపర్లో చూసి ఎంతవరకు నిజం, మొత్తం మాచర్ల పట్టణాన్ని మొత్తం పోలీసు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు 4 సార్లు గెలిచిన వ్యక్తి వెళుతున్నాడు కాబట్టి అక్కడ ఆయన మీద ఏమైనా జరుగుతుందనో లేకపోతే ఈయన అభిమానులు వస్తారనో తీసుకున్నారు. ఏం జరిగింది అక్కడ? ఆయన కారు దిగుతుంటే ఎవరో ఒక అతను వెళ్ళాడు. ఏంటి అతను? రవి. ఏ రవి? కొమ్మరి శివ. కొమ్మరి శివని అతనికి సెకండ్ ఇవ్వడానికి ట్రై చేశాయంట. ఎవరయ్యా అంటే తెలుగుదేశం నాయకుడు అంట. ఏం నాకు అర్థం కాలేదు. ఏం జరుగుతుంది అక్కడ? రాత్రి 12 గంటలకి రామకృష్ణారెడ్డి గారిని కోర్టులో హాజరుపరచడానికి వెళితే కొమ్మెర శివ అనేటువంటి తెలుగుదేశం నాయుడు సెకండ్ ఇవ్వడానికి వెళ్ళాయంట. అది చూసా నేను, విజువల్ ఎవరో పెడితే. ఆయనకి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తున్నారు. 10 మందో 20 మందో కనపడుతున్నారు. ఇంకెంతమంది ఉన్నారు? ఏంటిది నాకు అర్థం కాల. ఇది ఒక కక్ష సాధింపు చర్య. అరెస్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు, నెల్లూరు జైలుకి పంపించారు. దిస్ ద రొటీన్ కోర్స్, వీ విల్ ఫేస్ ఇట్. తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కష్టాలు మాకు ఉండవని మేము అనుకుంటామా? అనేక ఫాల్స్ కేసులు పెడతారు. ఇది మొదలు కాదు, ఇంకా పెడతారు, మాకు తెలుసు. ఇంకా పెట్టి మమ్మల్ని వేధించడానికి ప్రయత్నం చేస్తారు. మరింతగా రాటు తేలుతాం, దానిలో ఏ విధమైన సందేహం లేదు. మరింతగా రాటు తేలుతాం, లీగల్ గా ఫైట్ చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇలా ఫాల్స్ న్యూస్ రాసి వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననానికి దారి తీసేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అనేది చాలా స్పష్టంగా ఇవాళ మేము చెప్పదలుచుకున్నాం. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. చట్ట ప్రకారంగా దానికి కావాల్సినటువంటి అన్ని విషయాలను కూడా మేము జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళతామనేది కూడా ఈ సందర్భంగా మనం ఇచ్చాం. అంతకుముందు కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి గారి భార్య మీద దాడి చేశారు. వరుసనే దాడులు చేసి ఏదో ఒక విధంగా భయకంపితులను చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ 307 కేసులు పెట్టి వేధించాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ వ్యక్తుల్ని, ఏదైతే తెలుగుదేశం శక్తులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నాం. వీటన్నిటి నుంచి కూడా రామకృష్ణారెడ్డి గారు బయటకు వస్తారు. ధర్మంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అని కూడా మాది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా రెండో అంశానికి వచ్చినప్పుడు, ఇందాక మిత్రుడు కూడా చెప్పారు, మొన్న కూడా మా మాజీ మంత్రివర్యులు నాని గారు చాలా వివరంగా వివరించి చెప్పారు. మేము 10 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి 10-12 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి రాజకీయ పార్టీ, చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీ. 67 సీట్లు మొదటిసారిగా గెలుచుకున్నాం. తరువాత 151 సీట్లు గెలుచుకున్నాం. మొన్న కేవలం 11 సీట్లకే పరిమితమయ్యాం. కానీ 40% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ. 60% మాకు వ్యతిరేకంగా ఉంది. అక్కడ ముగ్గురు గెలిస్తే 60% అయింది. మేము ఒక్కళ్ళమే 40% కొన్నాం. సీట్లు 11 ఉండవచ్చు. చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఏర్పడినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. మేము మా పార్టీ కార్యకలాపాల కోసం రాష్ట్ర వ్యాపితంగా మేము ఆఫీసులు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. అన్ని చోట్ల చట్టబద్ధంగా, ధర్మంగా, న్యాయంగా స్థలాలను కేటాయించుకున్నాం. మేము ప్రభుత్వం కేటాయించింది. ఇదేం కొత్త కదే. మేము వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించలేదే. ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సాంప్రదాయం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోలు. ఆ జీవోల ప్రకారం, ఆ జీవోలన్నీ కూడా నిన్న నాని గారు చాలా వివరంగా వివరించారు. చంద్రబాబు నాయుడు గారే ఆయన జీవోలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక చోట్ల, ఈవెన్ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా, ఇవాళ ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా,
లేదా ఏలూరులోను మరొక చోట మరొక చోట రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులన్నీ కూడా ఇలా మీరు కేటాయించుకుని కట్టుకున్నవే. వాటి మీద మేము ఎప్పుడన్నా పడగొట్టడానికి ప్రయత్నం చేశామా? చేయలేదే. మీరు అధికారంలోకి వచ్చారు, మాకు నిర్మాణంలో ఉన్నాయి. మాది కొత్త పార్టీ కదా. మీరంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ప్రారంభించినటువంటి పార్టీ, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మేము ప్రారంభించుకున్నటువంటి రాజకీయ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది. ఒకసారి అధికారం ఉండొచ్చు, ఒకసారి అధికారం పోవచ్చు, ఇప్పుడు ఏదైనా జరగవచ్చు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ బలమైనటువంటి ఒక రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది కాదని నేను సత్యం, నేను మనవి చేస్తున్నాను. దానికి మేము పార్టీ కార్యకలాపాల కోసం మీరు ఇష్యూ చేసినటువంటి జీవో ప్రకారం, చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం వాళ్ళు కేటాయించుకున్నారు. ఏ జీవో ప్రకారం అయితేనే ఆ జీవో ప్రకారమే మేము గవర్నమెంట్ భూముల్ని కేటాయించుకొని మేము నిర్మాణాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ తాడేపల్లిలో ఉన్న మా బిల్డింగ్ని పాల్గొట్టేశారు. టకటకటక నిమిషాల మీద పాల్గొట్టేశారు. ప్రమాణ స్వీకారం చేశారు, మా ఆఫీస్ పాల్గొట్టేశారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చేశాడు ముఖ్యమంత్రి అవ్వంగానే అని మాట్లాడి నోరులేనేవి. అది ప్రజావేదిక, అది ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వచ్చిందో తొలగించాడు, ప్రభుత్వ ఆస్తిని తొలగించాడు. మీరు ప్రభుత్వానికి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు, అసెంబ్లీ జరుగుతూనే ఉంది. మా పార్టీ ఆఫీసు, మేము కష్టపడి కట్టుకున్నటువంటి ఆఫీసు, మీరు ఇచ్చినటువంటి జీవోల ప్రకారం మేము స్థలాన్ని కేటాయించుకుని కట్టుకుంటున్నటువంటి దాన్ని టపటపా తెల్లారి గట్టొచ్చి పాల్గొట్టేశారే. మీరు విధ్వంసకారులు. మీరు కాదా మేమా చెప్పని అడుగుతా ఉన్నా. పచ్చి విధ్వంసకారుడు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నా. కడుపు ఉబ్బుతుంది మీకు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి దిగిపోయాడు, ఆయన అంటాడు అరే అధికారంలో దిగిపోయాడు కానీ చావలేదురా అని. అంటే ఏంటి మీ ఉద్దేశం? మమ్మల్ని చంపేయాలనే, మా పార్టీ ఆఫీసులు పడగొట్టేయాలనే? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి పార్టీ ఆఫీసులు ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, నిర్మాణంలో ఉన్నాయి. ఇది వాస్తవం. కొన్ని చోట్ల ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యాయి. ఒంగోలు లాంటి చోట్ల ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయినటువంటి సందర్భాలు. విజయనగరం కానీ, అనకాపల్లి కానీ, ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, ఏలూరు కానీ, పల్నాడు కానీ, బాపట్ల కానీ, నెల్లూరు కానీ, కర్నూలు కానీ, నంద్యాల కానీ, ఇలా వైఎస్ఆర్ జిల్లా కానీ, ఇలా అన్ని చోట్ల కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. నిర్మాణం జరుగుతుంటే ఏం చేయాలండి? ఒకవేళ అక్రమంగా కట్టామని మీకు ఏదైనా అభిమానాలు ఉన్నాయనుకోండి, ఎవరు వెళ్ళాలి ఆ ప్రాంగణాలకి? ఆఫీసుకు వెళ్ళాలి, అంటించాలి, ఇదిగో నోటీస్ ఇవ్వాలి, లేదా మాకున్న బాధ్యులతో ఆఫీసర్లు మాట్లాడాలి. నేను అడుగుతా ఉన్నా, తెలుగుదేశం మంత్రులకేం పని? తెలుగుదేశం ఎమ్మెల్యేలకేం పని? మా ప్రాంగణాల్లోకి వెళ్ళి, మంత్రులు వెళ్ళి, ఎమ్మెల్యేలు వెళ్ళి విజిట్ చేసి మా ప్రాంగణంలో ప్రెస్ మీట్లు పెట్టి మేము కూలుస్తామని సవాళ్లు చేస్తున్నారే, ఏమిటి అరాచకమని అడుగుతా ఉన్నా. మా ప్రాంగణాల్లోకి, మా ప్రాంగణం కాదు, కోర్టులో తేల్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కోర్టులో ఆల్రెడీ మేము నిన్న కోర్టుకు విన్నవించుకున్నాం, హైకోర్టుకి. హైకోర్టు వారు వింటున్నారు. ఇవాళ దాకా స్టేటస్కో ఇచ్చారు, ఇవాళ వింటారు. ఏం జరిగిద్దో చూద్దాం. మీరు దౌర్జన్యపూరితంగా ఎమ్మెల్యేలు, మంత్రులు మా ప్రాంగణాల్లోకి, మాకు గవర్నమెంట్ ద్వారా సంక్రమించినటువంటి చట్ట ప్రకారంగా సంక్రమించబడినటువంటి స్థలాల్లో మేము భవనాలు నిర్మించుకుంటుంటే ఆ భవనాల దగ్గరికి వెళ్ళి మీరు ఆక్యుపై చేసుకుని అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ మమ్మల్ని బెదిరించే కార్యక్రమం చేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యమా లేక అరాచక పాలన అని అడుగుతా ఉన్నా. మీది అరాచక పాలన కాదా అని అడుగుతా ఉన్నా. మీరు చట్ట ప్రకారం రండి, చట్ట ప్రకారంగా మాకు నోటీసులు ఇవ్వండి, చట్ట ప్రకారంగా మేము కోర్టులో తేల్చుకుంటాం. చట్టం కూల్చమంటే మీరు కూల్చండి, మాకు అభ్యంతరం లేదు. అభ్యంతరంగా వచ్చి కూల్చేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరించడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా మీరు జాగరూకతతో వ్యవహరించండి. మొత్తం అన్ని ఆఫీసులు కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీస్ అని మనం చేస్తున్నాం. చట్టబద్ధంగా ఎక్కడ ఆక్రమించుకున్నారు, అది ఆక్రమించుకున్నారు, ఇది ఆక్రమించుకున్నారని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తయారయ్యే వార్తలు రాస్తున్నారు. ఎక్కడ ఏది ఆక్రమించుకున్నది కాదు.
చట్ట ప్రకారంగా మేము వాటిని ప్రభుత్వం ద్వారా జీవోల ప్రకారం పొందినటువంటివి. మీకేదైనా అనుమానాలుంటేనో అభియోగాలుంటేనో కోర్టులో తేల్చుకోవాల్సినటువంటి అంశాలు తప్ప ప్రభుత్వం మీ చేతిలో ఉందని మంత్రులు వెళ్లి దాన్ని పడగొట్టేటటువంటి కార్యక్రమాలు, ఎమ్మెల్యేలు వెళ్లి దాని మీద దృష్టిగా ప్రవర్తించే కార్యక్రమాలు, ఇలాంటి సాంప్రదాయాలను మీరు సృష్టిస్తే సాంప్రదాయాలు ఊరికే పోవు, మళ్ళా రిపీట్ అవుతాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీకు అధికారం వచ్చింది, మీరు మంచి సాంప్రదాయాలను మీరు పాటిస్తే మళ్ళా అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు కూడా మంచి సాంప్రదాయాలు పాటిస్తాయి తప్ప మీరు క్రియేట్ చేసినటువంటి సాంప్రదాయాలు మళ్ళా మీకే ప్రమాదం తెచ్చిపెట్టే దశకు మీరు దయచేసి వెళ్ళొద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఏదైనా ఈ మా కార్యాలయాలకు సంబంధించినవన్నీ కూడా నేను మనవి చేస్తున్నా, ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో తయారయ్యే వార్తలు చూసి నమ్మవద్దు. టోటల్గా చెప్తున్నా, అన్ని చట్టబద్ధంగా 100% ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు ఆఫీసులు కట్టుకున్నారో అదే పద్ధతుల్లో కట్టుకుంటున్నటువంటి బిల్డింగ్. కాకపోతే మా అందంగా ఉండొచ్చు, ఎందుకంటే లేటెస్ట్గా టెక్నాలజీ మారిపోయింది కదా, ఇప్పుడు పాతి అందంగా ఉంటే మీ కడుపు మండొచ్చు తప్ప చట్టబద్ధంగా నిర్మించుకునేటటువంటి కార్యక్రమాలే తప్ప ఎక్కడ దోచుకున్నవి కాదు, ఎవరి దగ్గర లాక్కున్నవి కాదు అనే విషయాలను మీరు దయచేసి నమ్మాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి. అనేక ఫేక్ న్యూస్ వస్తూ ఉన్నాయి. మొన్న నేను చాలా చిత్రంగా నా మా కూర్చుంటే వచ్చేవారు అడిగారు, ఏమండి కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేస్తున్నాడు కదా అంట కదా పార్టీని, ఏమని చేయవు నాకు అర్థం కాలే, రాసి పారేశారు దేనిలోనో ఏ దానిలోనూ చెప్పేశారు. నిన్న ఒక పెద్ద విచిత్రం, మన రామకృష్ణారెడ్డి గారు ఇంటి నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్ సొంతకాలు వెళ్ళి ఆయన సరెండర్ అయితే బాత్రూంలో దాక్కున్నామంట అన్నదమ్ములు ఇద్దరు, తమ్ముడేమో పారిపోయాడంట, అన్నను పట్టుకొచ్చారంట. చూస్తుంది ఒక టీవీ వార్త. ఏం పోయే కాలమయ్యా మీకు, నాకు అర్థం కాలేదు, ఇంత ఫాల్స్ న్యూస్ రాస్తారు. అలాగే మొన్న ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జిందాబాద్ జోహార్ రాజశేఖర రెడ్డి అంటే దాన్ని వెనక పెట్టి సైకో జగన్ అన్నట్టుగా రాసి పారేస్తున్నారు. ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ ఫేక్. నమ్మొద్దు, వాస్తవాలని నమ్మండి. ఇవాళ వాట్సాప్లు వచ్చిన తర్వాత, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక చివరికి ఆ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తయారు చేసే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఆ TV5, ABN, దానిలో పచ్చి అబద్ధాలు రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలని నమ్మండి, అబద్ధాలను నమ్మవద్దని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మాచర్లో ఎలక్షన్ రోజు నుంచి కూడా జరిగిన సంఘటనల్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఒకసారి మనం అందరం కూడా గమనిస్తే, ఇప్పుడే రాంబాబు గారు చెప్పినట్టు గత 2 సంవత్సరాల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎలాగైనా ఓడించాలని చెప్పి ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ సృష్టించిన వివాదాలు కానీ అల్లర్లు కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక పోతే ఎలక్షన్ ముందు ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో ఆ రోజు పురంధేశ్వరి గారు కొంతమంది ఎస్పీలని మార్చమని ఆదేశాలు ఇచ్చే కార్యక్రమం చేయటం, కొత్తగా ఎస్పీ గారిని మార్చే కార్యక్రమం చేశారు. ఎలక్షన్ రోజు కూడా ఆ ఎస్పీ గారు పల్నాడు జిల్లా మొత్తం కాదు, ఓన్లీ మాచర్లే వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా మాచర్లోనే ఉంటుంది. కనీసం మిగిలిన చోట్ల ఎక్కడ కూడా మేము ఎలక్షన్ రోజు ఫోన్లు చేసినా అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవ్వరు కూడా ఫోన్ కూడా ఎత్తలేదు ఎస్పీ గారు. కేవలం మాచర్లనే టార్గెట్ చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సొంత గ్రామం కండ్లగుంట గ్రామంలో కూడా అక్కడ ఏకపక్షంగా జరిగిద్దేమో ఎలక్షన్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన ఒక డిఎస్పీని అలాట్ చేసి ఓటర్ స్లిప్స్ కూడా ఒక డిఎస్పీ చేత ఇప్పించే కార్యక్రమం చేశారు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా జరుగుతుందో అక్కడ మాత్రం ఒక కానిస్టేబుల్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగే బూతులన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ఒక డిఎస్పీని అలాట్ చేపించి ఎలక్షన్ని టార్గెట్ చేసి ఈరోజు ఎలక్షన్ జరిపించే కార్యక్రమం చేశారు. అంతేకాదు ఈరోజు ఈవీఎంలని పగలగొట్టాడు రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి వీడియో రిలీజ్ చేశారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
లోకేష్ ట్విట్టర్ నుంచి వచ్చింది. ఈ రాష్ట్రంలో 13 చోట్ల ఈవీఎంలు పగలగొడితే ఎక్కడా కూడా వాటి గురించి బయటికి రాలేదు. ఈరోజు ఓన్లీ రామకృష్ణారెడ్డి చేసిన ఈ యొక్క వీడియో మాత్రమే ఎందుకు వచ్చింది? ఎందుకు ఈరోజు ఈవీఎంని పగలగొట్టాల్సిన సందర్భం ఏంటో కూడా ఒకసారి ఆలోచించాలి. అంతకుముందే అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటికి పంపించారు. అక్కడ ఏకపక్షంగా జరుగుతుంది ఎలక్షన్ అని చెప్పి రామకృష్ణారెడ్డి స్వయంగా వెళ్ళి ఆ రోజు ఆ సంఘటన జరిగింది. దాని తర్వాత ఆయన మీద కేసులు పెట్టే కార్యక్రమం, ఆ తర్వాత ఆయన కుమారుడు భార్య మీద కూడా దాడి జరిగింది. భార్య మీద దాడి జరిగింది, కుమారుడి మీద దాడి జరిగింది. ఇంతవరకు వాటి మీద ఎవరిని కూడా అరెస్ట్ చేయకపోవడం ఎంత బాధాకరమో, వన్ సైడ్గా ఈరోజు జరుగుతుందో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అలానే ఎప్పుడైతే సిట్ వేశారో, సిట్ వేసిన తర్వాత అన్ని కేసులు కూడా 307 ఫైల్ చేయాలని చెప్పి ఒక డైరెక్షన్ తీసుకున్నారు. అక్కడ 307 కంటెంట్ లేదు, 307కు సంబంధించి ఎటువంటి సంఘటనలు లేవు. అయినా సరే మొత్తం కేసులు, ఎందుకంటే మాకు నర్సరావుపేటలో కూడా మా మీద దాదాపు 3 307 కేసులు ఫైల్ చేశారు. ఇక పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 307 ఫైల్ చేసే కార్యక్రమం, వాటి మీద అరెస్టులు చూపించే కార్యక్రమం, ఇదే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప 307 కంటెంట్ కానీ 307 ఎక్కడ దాని కంటెంట్ కానీ దాని విషయం లేకుండానే ఏదో 307లన్నీ ఫైల్ చేశారు. ముఖ్యంగా రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడి మీద దాదాపు 4 307లు ఈరోజు ఫైల్ చేసే కార్యక్రమం చేశారు. ఈ విధంగా టార్గెట్ చేసి ఈరోజు రామకృష్ణారెడ్డిని ఈరోజు అరెస్ట్ చేసే కార్యక్రమం. ఓకే, చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పల్నాడులో ఇవేమి కొత్త కాదు. మేమందరం పల్నాడు నుంచి వచ్చాం. ఖచ్చితంగా ఈ సవాళ్ళని, కేసుల్ని ఎదుర్కొంటాం. ఇంకా దృఢంగా గొప్ప ఆత్మవిశ్వాసంతో అందరం కూడా ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళి మళ్ళీ కష్టపడి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఎక్కడా కూడా ఎవరిని కూడా పోగొట్టుకునే కార్యక్రమం చేయం. అందరం కూడా కలిసి పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం భవిష్యత్తులో చేస్తామని చెప్పి మేమందరం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.